హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేద్దామా వద్దా అని అనుకుంటూ చేశానండి. ఎందుకంటే ఇది పిల్లలకి హెల్త్ ప్రాబ్లం అయింది, మాకు హెల్త్ ప్రాబ్లం అనమాట. సో ఎందుకని ఏమైంది అని చెప్పి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎమర్జెన్సీ వార్డ్ అండి, రెయిన్బో హాస్పిటల్, మార్తాలి ఏరియా, బెంగళూరు. ఓకేనండి, నేను వీడియో కంటిన్యూ చేస్తూ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి. వీడియో పరంగా నేను రిలేటెడ్గా చెప్పట్లేదు. ఓకేనా. ఫస్ట్ ఏం జరిగిందంటే మా చిన్నోడికి సండే ఫీవర్ వచ్చిందండి. ఎర్లీ మార్నింగ్ ఫీవర్ కూడా కాదు, అసలు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లెగిసిపోయాడు సండే. ఓకే సరే, ఎప్పుడు లెగుస్తారు కదా పిల్లలు అనుకున్నాం. రాగానే మా దగ్గరికి వచ్చి హెడేక్ మమ్మీ అన్నాడు. హెడేక్ ఏంటి నాన్న అని చెప్తే, లేదు వెళ్ళి పడుకో కొంతసేపు, 7కి అలా లెగుద్దు అని చెప్పి అన్నాము. వీడు మా పెద్దోళ్ళేండి, నేను చెప్తున్నాను కదా, ఇదేమో కన్సల్టేషన్ ఫీజు అనమాట. ఎమర్జెన్సీ దగ్గర కన్సల్టేషన్ ఇక్కడ ఫీజు పే చేయాలి, అది లాస్ట్లో మనకు చెప్తారనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది మిడ్ నైట్. ఇంక వీడియో కంటిన్యూ చేస్తున్నాను అండి. ఇంకా హెడేక్ అంటే సరే కొంచెంసేపు పడుకో తగ్గిద్ది అనుకున్నాము. ఇంకా అలా ఫీవర్ వచ్చేసిందండి. అది ఎలా అంటే మిడ్ నైట్ కల్లా 102 అయిపోయింది అనమాట మా చిన్నోడికి. సరే అని చెప్పి మనకి జనరల్ మెడిసిన్ తెలుసు కదా, ఆ 3 days యూస్ చేస్తాము ఫీవర్ది, తర్వాత తగ్గిపోతుంది. అలా అని చెప్పి నేను 3 days యూస్ చేశాను. ఓకే కంట్రోల్కి అయింది. చిన్నోడు పర్లేదు 3 days తర్వాత అని. కరెక్ట్గా అప్పుడే ఎగ్జామ్స్, సర్లే అని చెప్పి వెళ్ళి రావడం పిల్లలు అలా చేస్తున్నారనమాట. మా హస్బెండ్ తీసుకెళ్ళడం. తర్వాత మా పెద్దోడికి అనుకోకుండా కింద పడిపోయాడు అనమాట ఇంటి దగ్గర. సరే కాలు కొంచెం పెద్ద దెబ్బే తగిలింది. సరే ఓకే, దానివల్ల ఫీవర్ వచ్చిందేమో అనుకున్నాము. మిడ్ నైట్ కల్లా మళ్ళీ వాడికి ఫీవరు. అది ఎలా వచ్చిందంటే 100.5 చేంజ్ వచ్చిందనమాట. ఏంటి ఇంత హెవీ ఫీవరు, మాకు అర్థం కల. సరే బయట బాగాలేదేమో, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి అని చెప్పి అన్నారు కదా అని చెప్పి ఇంకా సరే అని అదే సేమ్ మెడిసిన్ నేను కంటిన్యూ చేశాను అనమాట. P250 అంటే డాక్టర్ రిఫర్ చేసింది, అవి ఉంటాయి కదా మన దగ్గర. ఇంకా అలాగే అనమాట. మా పెద్దోడికి ఏంటంటే ఫీవర్ స్టార్ట్ అయింది, ఇంకా అంటే మోషన్స్ అండ్ వామిటింగ్ కూడా, హెడేక్, ఈ 4 చెప్పాడనమాట. సరే అని చెప్పి 2 days చూద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు, కంట్రోల్ అవ్వలేదు అనమాట ఫీవరు. ఆ 105, 103, 102 ఇలాగే 6 అవర్స్కి అలాగే వేరియేషన్ వచ్చిందనమాట. ఆ ఎమర్జెన్సీ వార్డులో అండి నియర్లీ అప్పటికప్పుడు 10 members పిల్లలండి, అప్పటికప్పుడు మిడ్ నైట్ వచ్చిన వాళ్ళే అనమాట. ఇది చెప్దామని ఇంకా అయితే కనుక సరే అని చెప్పి ఇంకా వెంటనే రెయిన్బోకి బుక్ చేసుకున్నాము 8 కల్లా ఈ నైట్. ఎందుకంటే బాబుది కొంచెం తేడాగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా వెంటనే మా హస్బెండ్ కూడా బయటకు వెళ్ళారు పాపం అప్పుడే. అయినా సరే ఆయన కూడా వెంటనే డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేసారు. ఇంకా నేను, మా బ్రదరు, ఇంకా మా చిన్నోడిని ఇంక ఎక్కడ పెడతాం, వాడిని కంపల్సరీగా తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు హాస్పిటల్కి వెళ్ళాక సిచ్యువేషన్ అని చెప్పి ఇంకా అందరం వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నైట్ వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారంటే ఎమర్జెన్సీ వార్డులోకే ఉంటుందండి. ఎందుకంటే రెయిన్బో హాస్పిటల్ తెలిసిందే, ఈవినింగ్ 6 దాటిన తర్వాత ఓపీటీ ఏముండవు అనమాట, ఓన్లీ ఎమర్జెన్సీ వార్డ్సే ఉంటాయి అనమాట. సో ఇంకా ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా డాక్టర్ రౌండ్స్కి వెళ్తూ ఉంటారనమాట. ఆవిడ ఇంకా అప్పటికి రాలేదు, వేరే పర్సన్ ఉంటారు కదా, ఫీవర్ చెక్ చేయగానే 100.5 ఉందండి అన్ని ఫీవరు అని చెప్పి వెంటనే ఏమైనా మెడిసిన్ వేశారా అంటే ఇలా P250 వేశారండి అన్నాను. అయితే అని చెప్పి సరే ఇంత హెవీ ఫీవర్ ఉన్నప్పుడు వేరే మెడిసిన్ వేయాలి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ వేశారనమాట. వెంటనే 15 ml వేసేసారు. ఓకే అని చెప్పి ఫీవర్ ఒక 1/2 hour తర్వాత కంట్రోల్కి వస్తుంది చూద్దాము అని చెప్పి అన్నారు. 1/2 hour తర్వాత 100.5 నుంచి 100.5.5కి వెళ్ళిందనమాట. అదేంటి ఇంకా ఇంక్రీజ్ అవుతుందని చెప్పి మళ్ళీ వాళ్ళు సరే ఒక 1 hour చూద్దాము, అప్పటికి లేకపోతే చూద్దామని చెప్పి అన్నారనమాట. డాక్టర్ వచ్చి చెక్ చేశారు. కాకపోతే ఏంటి బాబు అంతా ఫుల్ రెడ్డిష్గా అయిపోయాడు. అదిగోండి మా బాబు పడుకున్న బెడ్ అనమాట. ఇంకా వాడిది ఓకే అయిన తర్వాతే నేను ఈ వీడియో తీసుకున్నాను. ఇది ఎందుకంటే వాడు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అసలు నేను వీడియోనే ఓపెన్ చేయలేదు. అంతా బాగానే ఉంది, సెట్ అయింది అన్నప్పుడే ఇంకా నేను బయటకు వచ్చిన తర్వాత వీడియో మనీ పే చేసే దగ్గర మా హస్బెండ్ వాళ్ళు ఉంటే ఇంకా నేను వీడియో తీసాను జస్ట్ బేసిక్ లాగా. ఇంకా ఏమన్నారంటే డాక్టర్ ఏమో ఏంటి రెడ్డిష్గా అయిపోయాడు పిల్లోడు అది అని చెప్పి డాక్టర్ అన్నారు. ఏం లేదండి ఈవినింగ్, సో అలా అని చెప్పి నేను చెప్పాను అనమాట. అయితే చూద్దామని చెప్పి ఒక 1.5 hour తర్వాత మళ్ళీ చెక్ చేస్తే 101.3కి వచ్చిందనమాట. 103కి వచ్చిందనమాట ఫీవర్ది. అయితే 2 points తగ్గింది కాబట్టి ఓకే పర్లేదు, ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఉంటే మనం ఏమైనా అడ్మిట్ చేయాల్సి వచ్చేది అని చెప్పి డాక్టర్ అన్నారు.
సరే అయితే అని చెప్పి ఇంత ఫీవర్ ఉంది కాబట్టి వాడికి అలా రెడ్డిష్గా అయిపోయాడు పిల్లోడు. సో నో ప్రాబ్లము అని చెప్పి డాక్టర్ అంటే ఓకే అని చెప్పి ఓఆర్ఎస్ అయ్యే ఇవ్వండి అని చెప్పి సేమ్ మెడిసినే ఇచ్చారు, P250. ఇన్ కేసు హెవీగా ఉంటే కనుక అని చెప్పి వేరే మెడిసిన్ చేంజ్ చేశారు ఫీవర్ది. ఇంకా కాఫ్, కోల్డ్, మోషన్స్ అవి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన మెడిసిన్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, అవి చూపిస్తే అయ్యే కంటిన్యూ చేయమన్నారనమాట. ఇంకా ఇంటికి తీసుకొచ్చేసామండి. నైట్ 12:30 పైనే అయిపోయిందనమాట. బాబుని ఇంటికి వచ్చేప్పటికి 1:30 అలా అయిపోయిందండి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా బాబు దగ్గర నేనే ఉన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో మా చిన్నోడిని తీసుకున్నారు, ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని మళ్ళీ పక్కన పెడితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా అలా అనమాట. ఇంకా మా పెద్దోడికి తగ్గడానికి నియర్లీ 10 days పట్టిందండి లిటరల్లీ. అసలు అంత హెవీ ఫీవరు మేము ఎప్పుడు చూడలేదన్నమాట, ఫస్ట్ టైం పిల్లోడికి. సరే అని చెప్పి మళ్ళీ 2 days ఆగిన తర్వాత మళ్ళీ ఇంకా ఫీవర్ కంట్రోల్ అవ్వలేదు. ఇంకేంటని చెప్పి మళ్ళీ వెళ్ళామన్నమాట రెయిన్బోకి. కాకపోతే ఈసారి మార్నింగ్ అపాయింట్మెంట్ దొరికింది సార్ది. మేము ఎప్పుడూ శామ్యూల్ గౌర్ అనే డాక్టర్ ఉంటారనమాట రెయిన్బోలో, ఇంకా ఆయనకే చూపిస్తామన్నమాట. పిల్లోడు 7 months బేబీ నుంచి ఆయనే చూస్తారనమాట. ఇంకా ఆయన చెక్ చేశారు ఆ సారు. చెక్ చేసి ఏం లేదమ్మా, నార్మలే ఫీవరు, స్టమక్ ఏమంటారు బ్యాక్టీరియా ఉంది, ఏం కాదు అని చెప్పి ఆయన మెడిసిన్ మార్చి ఇచ్చారండి. అంతే, ఇంకా అది యాంటీబయాటిక్ ఇచ్చారనమాట. యాంటీబయాటిక్ ఇస్తే ఇంకా 7 days యాంటీబయాటిక్ కంటిన్యూస్గా స్టాప్ చేయకుండా వాడమని చెప్పారు. ఇంకా 7 days నేను కంటిన్యూస్గా వేసిన తర్వాత ఇంకా ఓకే అండి, ఆ బాబు సెట్ అయ్యాడు. సరే ఇంక ఇద్దరు పిల్లలు కొంచెం సెట్ అయ్యారు కదా అనేపాటికి నేను సిక్ అయ్యానండి. ఇంకా నాకు అర్థం కాలేదనమాట, అది మామూలు ఫీవర్, నాకు సేమ్ హెడేక్, ఫీవర్ అలాగే అయిందనమాట. ఏం చూసినా ఇంకా వామిటింగ్ సెన్సేషను. ఇంకా సరే అని చెప్పి అలా నేను ఒక 5 days వరకు నేను వెయిట్ చేశానండి. ఏమంటే డోలో వేసుకోవడం అలా చేశాను అనమాట. అయినా సరే నేను ఫుడ్ తీసుకోలేకపోతున్నాను. కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, తప్పదు కదా, మేనేజ్ చేయాలి అని చెప్పి నేను పాపం వాళ్ళకి ఏదో పప్పు, దాల్ అలా వండి పెట్టేసి మళ్ళీ నేను పడుకుని పోయేదాన్ని. ఇంకా మా హస్బెండ్ పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ అలా చేస్తూ ఆయన ఆఫీస్కి వెళ్తూ పిల్లల్ని అలా చూసుకునేవారు. ఇంకా 5 days తర్వాత కూడా నా వల్ల కావట్లేదు. ఇంకా ఆ రోజు మార్నింగ్, ఇంకా సండే కూడా కాదు, ఫ్రైడే అనుకుంటా, ఐ థింక్ ఫ్రైడేనో థర్స్డేనో మేబీ, నాకు సరిగ్గా డే గుర్తులేదు. ఇంకా మార్నింగ్ ఎందుకో కళ్ళు తిరిగి పడిపోయేట ఆ పొజిషన్కి వచ్చానమాట నేను, నాకే తెలియకుండా. ఇంకా మా హస్బెండ్కి చెప్పాను. అప్పుడు మా సిస్టర్కి ఫోన్ చేసి ఇంకా వంట గురించి చెప్పారనమాట. అంటే పిల్లలకి కూడా ఫుడ్ వండలేకపోతుంటాను అంటే తనేమో ప్రిపేర్ చేసి పంపించిందనమాట. ఆ జొమాటో అవి ఉంటాయి కదా, స్విగ్గీవి మనకి, అంటే పోర్టరు అవి ఉంటాయన్నమాట. సో వాటి ద్వారా తను పంపించిందనమాట ఇంటికి ఫుడ్డు. ఇంకా సరే కదా పిల్లలకి పెట్టేసి నేను ఇక్కడ దగ్గరలోనే మనకు దీప అనే హాస్పిటల్ ఉంటుందండి. నేను ఒక 5 years నుంచి ఆ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాను అనమాట, ఎప్పుడైనా ఫీవర్ అలాంటి టైంలో మాకైతే కనుక. ఇంకా సరే లేదు, ముందు రోజు ఏమైందంటే నాకు midnight దగ్గు వచ్చిందండి విపరీతంగా. అది నేను midnight పాపం నన్ను అప్పటికప్పుడు 12:30కి ఈయన హాస్పిటల్కి తీసుకెళ్ళారనమాట. ఆ ముందు రోజు నైట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకో తేడాగా ఉంది, బ్లడ్ టెస్ట్ చేయాలి అని చెప్పి అన్నారనమాట నాకు. సరే మార్నింగ్ రండి బ్లడ్ టెస్ట్ చేద్దరు, ముందు దగ్గు కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్, దగ్గు కోసం నైట్ ఎమర్జెన్సీగా వెళ్ళానంటే ఇంకా అర్థం చేసుకోండి అది అసలు ఏ రేంజ్లో ఉందో. నేను ఇలా పడుకోవడానికి లేదనమాట, కంటిన్యూస్గా నాన్ స్టాప్ దగ్గు, నా హార్ట్ ఏదో బ్రేక్ అయిపోతున్నట్టు. ఇంకా సో అయితే కనుక సరే అని చెప్పి ఇంకా వెంటనే పాపం ఆయనకి కూడా అప్పటికి కొంచెం నాట్ ఫీలింగ్ వెల్, అయినా సరే నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట నైట్ ఎమర్జెన్సీ మీద. అది మా ఏరియాలో ఉన్న దీప హాస్పిటల్ కాదు, గీతా హాస్పిటల్. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇంకా మెడిసిన్ ఇచ్చారు. ఓకే, ఇంకా ఇంటికి వచ్చి వేసుకున్నాను, పడుకున్నాను అనమాట. నియర్లీ 1 o'clock అయింది ఇంటికి వచ్చేవాటికి, ఎందుకంటే దగ్గరే అనమాట అది. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇంకా దీపాకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు నా సిచ్యువేషన్, కళ్ళు తిరిగి పడిపోతున్నాను అని చెప్పి. నాకు అసలు కళ్ళు తిరగడం అది చాలా రేర్ అండి, ఎప్పుడో నేను చాలా రేర్ అనమాట. 10 years బ్యాక్ అలా చూసుంటానేమో, అంత మించి నాకు ఎప్పుడు నేను సిక్ అవ్వను అనమాట తొందరగా. ఈవెన్ నాకు ఇంజెక్షన్ అంటే కూడా చాలా భయం. నేను డెలివరీ టైంలో ఓకే అని చెప్పి అదొక తప్ప ఇంక నేను ఎప్పుడు అసలు ఇంజెక్షన్స్ వాటికి వెళ్ళేదన్నే కాదు.
ఎంతైనా ఏమైనా ఉంటే ఒక ట్యాబ్లెట్ అంతే, అది డోలో అలా వేసుకుని కంట్రోల్ చేసుకుంటాను. అలాంటిది నాకు ఇంకా ఎందుకు నేనే హాస్పిటల్కి వెళ్దామంటే ఇంకా మా సిస్టర్ ఏమో పాపం ఫుడ్ పంపించింది, మా బ్రదర్ ఉన్నారు కాబట్టి చూసుకుంటారు అని చెప్పి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో నేను కూర్చోలేకపోతున్నాను అనమాట. అక్కడ కూడా కళ్ళు తిరిగేస్తున్నాయి. అది సిస్టర్ వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. ఏమైంది అంటే ఇలా ఇంకా హెల్త్ బాగాలేదు కొంచెం 5 days నుంచి అంటే డాక్టర్ ఏమో చెక్ చేశారు. చెక్ చేసి ఏంటి 5 days నుంచి బాగోపోతే ఎందుకు నువ్వు ఇలా రాలేదు అని చెప్పి నేను చెప్పాను అనమాట. ఇంట్లో పిల్లలకి కూడా ఇలా బాగాలేదండి, సో పిల్లల్ని మేనేజ్ చేయడం ఉంటుంది కదా, అందుకని నేను ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కానీ ఫుడ్ మాత్రం తీసుకోలేకపోతున్నాను, అందుకనే ఇంత ఇదైంది అని చెప్తే వెంటనే ఇంకా వాళ్ళు అడ్మిట్ చేసేసారనమాట. అడ్మిట్ అవ్వాల్సింది అంటే అడ్మిట్ అంటే ముందు సెలైన్ ఎక్కించాలి అని చెప్పన్నారు. ఈవెన్ సెలైన్ ఎక్కిస్తున్నప్పుడు కూడా నేను సృహలో లేననమాట. కానీ నేను ఏడుస్తూ ఉన్నాను, నాకు నాన్ స్టాప్గా ఏడుపు మాత్రం వచ్చేస్తుంది. అయ్యో పిల్లలు ఏంటి, పిల్లలకి ఎలాగా అని చెప్పి జనరల్గా అదే ఉంటుంది కదండి, నాకు అదే అనమాట సిచ్యువేషను. నాకు మా మమ్మీ డాడీ గుర్తొచ్చేస్తున్నారు. అంటే మా మమ్మీ డాడీ ఉంటే ఏంటంటే హాస్పిటల్ వచ్చేసేవాళ్ళు అనమాట. ఎన్ని డేస్ బాగోకపోతే అసలు ఊరుకునే వాళ్ళే కాదు. మా హస్బెండ్కి కాల్ చేసి విజయవాడైనా తీసుకొచ్చే బాబు పిల్లల్ని తన్నే అని చెప్పి అనేవాళ్ళు, లేకపోతే వాళ్ళైనా వచ్చేసేవాళ్ళు అనమాట. ఇంకా నాకు ఎందుకో అది తలుచుకుంటూ అలా ఏడ్చేస్తూ ఉన్నాను అనమాట బెడ్ మీద. మా హస్బెండ్ ఏమో మనీ పే చేయడానికి వాటికి వెళ్తారు కదా మెడిసిన్ కోసం, పక్కన ఒక ఆయా వచ్చి నుంచిందనమాట నన్ను పట్టుకుని. ఏం కాదమ్మా, ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు, ఏం కాదు అని చెప్పి ఆవిడ ధైర్యం చెప్పిందనమాట. ఆ టైంలో ఇంకా మా అమ్మే వచ్చారు అలా అని ఆ ఫీలింగ్ అలా వచ్చేసింది. ఓకే అని చెప్పి ఇంకా నేను స్ట్రాంగ్గా అని చెప్పి పిల్లల కోసం నియర్లీ ఆ ఒక్క పూట నాకు 8 సెలైన్లు ఎక్కించారంటే నమ్ముతారా? నాకు ఫస్ట్ టైం అనమాట కంటిన్యూస్గా 8 సెలైన్స్ అండి, బాటిల్స్, చిన్నది లేదు పెద్దది లేదు, వాటిలో యాంటీబయాటిక్స్ సంథింగ్ ఏయో మెడిసిన్స్ అంట ఎక్కిచ్చేస్తూనే ఉన్నారనమాట. నైట్ 12 వరకు నాకు అసలు స్పృహలోనే లేను. ఫుడ్ కూడా ఏం తినడానికి కూడా లేదనమాట. పెట్టమంటున్నారు కానీ నేను తినలేకపోతున్నాను. ఇంకా సరే అని చెప్పి ఇంకా అలా నైట్ 12కి ఇంకా నాకు మెలకువ వచ్చిందండి. ఓకే నేను సెట్ అయ్యాను అని చెప్పి ఇంకా 12 తర్వాత అంటే యాక్చువల్గా చెప్పాను కానీ సెలైన్ ఒక 2-3 బాటిల్స్ ఎక్కించిన తర్వాత కూడా వాళ్ళే ఇంకా అడ్మిట్ అని చెప్పారనమాట మా హస్బెండ్కి. ఇంకా వెంటనే పిల్లలకి ఎవరు చూస్తారని చెప్పి ఇంకా మా సిస్టర్కి ఫోన్ చేశారు మా హస్బెండ్. తనేమో వస్తానని చెప్పారనమాట. ఇంకా తను వచ్చి తన పిల్లల్ని చూసుకున్నారండి. ఇంకా నాకు అదొక ధైర్యం అనమాట. ఆ టైంలో పిల్లలు ఎవరు చూస్తారా, ఎందుకంటే అందరూ మగ పిల్లలు అయిపోయారు ఇంట్లో కుకింగ్కి, కానీ మెయిన్ దానికి ఇబ్బంది అనమాట. ఇంకా తను వచ్చి వంట చేసి పిల్లలకి పెట్టిందిలేండి, నాకు మంచిగా అనిపించింది, అమ్మయ్య అనిపించింది. ఇంకా నన్ను అక్కడ అడ్మిట్ చేసేసారనమాట హాస్పిటల్లో. ఇంకా నైట్ 12కి ఓకే సెట్ అయ్యాను నేను. ఇంకా నెక్స్ట్ డే కూడా ఉండాలి అని చెప్పారు హాస్పిటల్లో. ఇంకా నైట్ 12 వరకు సెలైన్లు ఎక్కించారండి. 12కి స్టాప్ చేశారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ చేశారనమాట మళ్ళీ సెలైన్లు పెట్టడం. అలాగా నియర్లీ 9 or 10 సెలైన్స్ వెళ్ళాయండి నా బాడీలోకి. అప్పుడు మంచిగా ఇంకా ఓకే సెట్ అయ్యాను అని చెప్పి తీరా బ్లడ్ టెస్ట్ అవన్నీ చేస్తారు కదా, అవన్నీ చేశారనమాట. బ్లడ్ టెస్ట్లో ఏంటంటే ప్లేట్లెట్స్ కౌంట్ అవన్నీ డిక్రీస్ అయినాయి అని చెప్పారు. ఇంకా సో అయితే టైఫాయిడ్ అదే ప్లేట్లెట్స్ అంటే ఇంకా మనకు పప్పాయ అవి ఉంటాయి కదా, వాటి మెడిసిన్స్ కంటిన్యూ చేశారనమాట. ఓకే అని చెప్పి అనుకున్నాము. తీరా ఒక నెక్స్ట్ డే చెప్పాను కదండి హాస్పిటల్లోనే ఉన్నామని, అప్పుడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయాలి, ప్లేట్లెట్స్ కౌంట్ పెరిగిందా లేదా అని చెప్పి మళ్ళీ బ్లడ్ తీశారనమాట. ఈసారి ప్లేట్లెట్స్ కౌంట్ ఏంటంటే కొంచెం ఇంక్రీస్ అయింది, ఎందుకంటే అంత మెడిసిన్ వెళ్ళింది కాబట్టి. నెక్స్ట్ ఏమైందంటే టైఫాయిడ్ వచ్చింది, పాజిటివ్ అన్నారండి. టైఫాయిడా మళ్ళీ అని చెప్పి, టైఫాయిడ్ అంటే ఇంకా మనకి ఇప్పుడైతే కొంచెం పర్లేదులేండి, కొంచెం ఐడియా ఉంది, లిక్విడ్స్ అవన్నీ ఎక్కువ తీసుకుంటే ఇంకా తగ్గిపోతుంది అని చెప్పి ఇంకా డాక్టర్కి చెప్పాము. ఇంకా హాస్పిటల్లో ఇంకా ఉండనండి, పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి నేను మెడిసిన్ నాకు రాసివ్వండి అని చెప్పాను. ఇంకా అని చెప్పి ఇంకా మెడిసిన్ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంకా నేనైతే నాన్ వెజ్ అలాంటివి ఏం తినకూడదు, పచ్చం మీద ఉండాలని చెప్పారు 15 days వరకు. ఇప్పుడు నాకు కంటిన్యూ ఇంకా టైఫాయిడ్ ఉందండి. ఇంకా 9 days అయింది. కోర్స్ అయితే కనుక మొన్న 1 day బ్యాక్ అయిపోయింది అనమాట నా కోర్స్ అనేది, యాంటీబయాటిక్స్ అది. సో ఇప్పుడు ఏంటంటే నాన్ వెజ్ అయితే తినకూడదు, కొంచెం పచ్చంలో ఉండాలన్నమాట.
ఎందుకంటే మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట టైఫాయిడ్. ఇంకా ఎక్కువ ఏంటంటే మజ్జిగ, సగ్గుబియ్యం అలాంటి కోకోనట్ వాటరు అవి ఎక్కువ తీసుకోమన్నారు. ఏంటంటే మనకి వాటర్ ద్వారా ఇది అయిపోవాలని. సరే నాకు ఓకే మెడిసిన్ స్టార్ట్ అయింది అనుకుంటే ఇంకా మా హస్బెండ్ ఆల్రెడీ సిక్ అయి ఉన్నారనమాట పాపం ఆయన. కాకపోతే ఆయనకి దేవుడి దయ వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి మనిషి తట్టుకున్నారనమాట. ఎందుకంటే నన్ను చూసుకోవాలి, పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి అంత కదా. ఇంకా మా తమ్ముడికి మా హస్బెండ్కి ఇద్దరికి హెడేక్, ఫీవర్ ఒక 2 days ఉందండి. కాఫ్ 2-3 days పాపం వాళ్ళకి కంటిన్యూస్గా. కాకపోతే అసలు ఇన్ని డేస్ మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదండి. ఇలా ఇంత సివియర్ అవుతుంది, ఇంత ప్రాబ్లం అవుతుందని అసలు మాకు తెలియదు. ఇదంతా కారణం ఏంటంటే మా చిన్నోడు వాళ్ళ క్లాస్లో ఎవరికో పిల్లోడి దగ్గర ఏదో తిన్నాడంట. సో దానివల్ల ఇంత ప్రాబ్లం అయింది. ఇంకా తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ మీటింగ్ అప్పుడు చెప్పామన్నమాట, పిల్లలకి మేము ఏది ఇస్తామో అదే పెట్టండి, బయట పిల్లల దగ్గర ఏమీ తిననివ్వద్దు, కొంచెం కంట్రోల్ చేయండి అని చెప్పామన్నమాట. అంటే పిల్లలు అన్నాక ఇంక కామన్ కదండి, వాళ్ళ దగ్గర బాక్సెస్ ఇలా తింటూనే ఉంటారు, అవి కామన్, అవి మనం స్టాప్ చేయలేము. కానీ ఇంత సివియర్ అయిన తర్వాత భయం వేసిద్ది కదా. దేవుడి దయ వల్ల ఏం కాలేదు. ఎందుకంటే నియర్లీ మేము 20 days నుంచి సఫర్ అయ్యామండి ఫుల్ నాన్ స్టాప్. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మాకే అర్థం కాలేదు. మా అత్తయ్య అయితే ఇంకా నువ్వు యూట్యూబ్లో వీడియోలు పెట్టద్దమ్మా అది ఇది అని చెప్పి పాపం ఆవిడ అలా భయపడిపోయారనమాట. అంటే ఎందుకని చెప్పి ఇంకా నేను స్టాప్ చేసేసాను. తీరా మా హస్బెండ్ ఏమో జస్ట్ కుకింగ్ పెట్టుకో, ఏమైనా బయట వెళ్తే అవి పెట్టుకో అని చెప్తే ఇంకా మళ్ళీ నేను ఒక 2 days నుంచి స్టార్ట్ చేశాను అనమాట. జస్ట్ అంటే అంత భయం వేసిద్ది కదండి. ఇంకా ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. అది రెయిన్బో హాస్పిటల్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు వీడియో అండి ఇదంతా. ఇంక ఇప్పుడైతే హాల్ సెట్ అండి, పర్లేదు దేవుడి దయ వల్ల. కాకపోతే కొంచెం నీరసాలు ఉన్నాయి. ఒక 2-3 days అయితే అవి కూడా సెట్ అయిపోతాయి. ఇది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియో అండి. ఇంకా అప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి. నాకు అదిగోండి, నా పెద్ద పెద్ద బాటిల్స్ అయితే ఎన్ని ఎక్కాయో నాకే తెలియదు. అవి చాలా ఫాస్ట్లో పెట్టారు. నెక్స్ట్ డే వచ్చి నేను ఇలా అనమాట. ఇది ఎందుకు చూపించాలా అంటే ఏమో నేను తీసుకున్నాను. ఆ టైంలో మా కజిన్ బ్రదర్ పెళ్ళి కూడా ఉందనమాట. వాడి పెళ్ళికి వెళ్ళలేకపోయాను. చిన్నప్పటి నుంచి అనుకుంటాం కదండి కంపల్సరీగా పెళ్ళిళ్ళకి ఉండాలని, కానీ ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇంకా 3rd day అనమాట ఇది. అప్పుడు సెట్ అయిపోయానులేండి చాలా వరకు. ఇంకా నీడిల్స్ అవి తీసేశారు, ఇంకా బ్యాండేజ్ వేసారనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చని. ఇంకా వాడి పెళ్ళి అయితే నేను మిస్ అయిపోయాను. అసలు ఎంతో అనుకున్నాము ఫుల్ వెళ్ళి ఎంజాయ్ చేయాలి అది ఇది అని చెప్పి. ఎందుకంటే అది మా డాడీ వాళ్ళ పుట్టిన ఊరు అనమాట. ఇంకా నాన్నమ్మ ఊరు ఉంటుంది కదా. ఈసారి నేను అసలే వీడియోస్ తీస్తున్నాను, అవన్నీ క్యాప్చర్ చేసుకున్న స్వీట్ మెమరీస్లా అనుకున్నాను. తీరా అనుకోకుండా ఇలా అయిపోయింది. ఇగోండి, ఫస్ట్ డేకి 3rd dayకి నా ఫేస్ కొంచెం మారిపోయింది. ఇంకా నేనున్న హాస్పిటల్ రూమ్ అనమాట. ఎందుకు నేను వీడియో తీసానంటే ఎందుకంటే చాలామంది ఈ మంత్లో బాగా సిక్ అయిపోయారు అనమాట క్లైమేట్ వల్ల. సో ఎవరికైనా యూస్ అవుతుంది కదా, కొంచెం ముందుగానే త్వరపడి చూపించుకుంటారు కదా అని చెప్పి నేను ఇలా వీడియో తీశాను. ఇది రెయిన్బో హాస్పిటల్, ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోలో పెట్టానండి. ఇది అవుట్ సైడ్ ఎలా ఉంటుంది అక్కడ అని చెప్పి, ఎమర్జెన్సీ వార్డ్ సైడ్ ఎలా ఉంటుంది, ఇది ఫార్మసీ, ఇది ఎగ్జిట్ డోర్ అండి. ఓకేనా బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.